సత్యసాయి జిల్లాలో ఈరోజు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి 4వ సోమవారం నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ రెవెన్యూ క్లినిక్ని చేయడం జరుగుతుంది. మిగతా 3 వారాలు డివిజనల్ స్థాయిలో ఈ రెవెన్యూ క్లినిక్లు జరపబడతాయి. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అండ్ మాకు దీనికి సంబంధించిన మార్గనిర్దేశకాలు కూడా అందడం జరిగింది. ఇందులో రెగ్యులర్ పీజీఆర్ఎస్కి దీనికి ఉన్న మెయిన్ వ్యత్యాసం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది అంటే ముఖ్యంగా తహసీల్దారులు, ఆర్డీఓలు అందరూ కూడా ఒకే చోట కూర్చోవడం జరుగుతుంది. అండ్ వారికి సంబంధించినటువంటి రికార్డులు మొదలైనవన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్డ్గా అన్ని కూడా పెట్టుకొని ఉంచుకుంటారు. ఏవైతే గ్రీవియన్సెస్ వస్తాయో వారిని కూర్చోబెట్టి ప్రశాంతంగా విని ఆ గ్రీవియన్స్ సంబంధించి ఆ విఆర్ఓ తోటి వెంటనే ఏదైనా వెరిఫికేషన్ చేయాల్సి వస్తే వెంటనే వెరిఫికేషన్ ఆన్ ది స్పాట్ చేస్తారు. ఏదైనా కొన్ని సర్వే కూడా చేయాల్సినవి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా అవి కూడా చేయడం జరుగుతుంది. సో అడంగల్లో మార్పులు చేర్పులు ఉంటాయి, లేదంటే మ్యూటేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా అంటే పట్టాదారు పేర్లు మార్పులు ఉంటాయి. తర్వాత అసైన్మెంట్ పట్టా రిక్వెస్ట్లు ఉంటాయి మాకు. తర్వాత కొంతమందికి ఎఫ్ లైన్ జాయింట్ ఎల్పిఎంస్ సబ్ డివిజన్, తర్వాత కొంతమందికి 22A చుక్కల భూమిలోంచి తొలగింపు మొదలైన సమస్యలతోటి ప్రధానంగా వస్తున్నారు. అండ్ మన జిల్లాలో కొన్ని చోట్ల శ్మశాన వాటికలు కావాలని, లేదంటే రస్తా సమస్యలు కూడా ఎక్కువగా మన జిల్లాలో వస్తూ ఉన్నాయి. సో దానికోసం కూడా ఒక ప్రత్యేకమైన కౌంటర్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ప్రతి కౌంటర్లో కూడా ఒక తహసీల్దార్, ఒక కలెక్టరేట్ నుంచి ఒక సూపరింటెండెంట్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. సో అర్జీలు కూడా మనమే రాయడం జరుగుతుంది. ఆ అర్జీలకు సంబంధించినటువంటి ఆ కౌంటర్లో అక్కడ ఉన్న తహసీల్దార్ విని వెంటనే అక్కడ ఉన్నటువంటి విఆర్ఓ కూడా వెంటనే ఫోన్లో ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఏదైనా డిజిటైజ్ చేయాల్సి వస్తే, అంటే మీ సేవలో కానీ ఏపీ సేవలో కానీ ఎన్రోల్ చేయాలంటే చేయించి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత 7 రోజుల్లో కానీ, లేదంటే మ్యూటేషన్ అయితే 30 రోజుల్లో కానీ మేము ఇవి వెంటనే సాల్వ్ చేస్తాము. అందుకేనండి మేము ఎక్కువగా తహసీల్దార్స్కి, ఆర్డీఓస్కి ఈ మధ్యకాలంలో ప్రతి వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని, అంటే గ్రీవియన్స్ ఈవెన్ మీరు ఇప్పుడు మా గ్రీవియన్స్ చూస్తే ఒక గ్రీవియన్స్ వచ్చినప్పటి నుంచి ఎండ్ వరకు ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళు ఎలా దాన్ని రీడ్ చేస్తున్నారు, అంటే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు, నోటీస్ ఇచ్చారా లేదా, క్షేత్రస్థాయిలోకి వెళ్ళారా లేదా, ఒకవేళ అర్జీ సాల్వ్ అయిపోయిన తర్వాత దాన్ని ఆ ఫిర్యాదుదారునికి నేరుగా ఇచ్చారా లేదా అనేది కూడా తెలుసుకుంటున్నాం. ఒకవేళ వాళ్ళకి తెలియక ఒకవేళ కోర్టుకు వెళ్ళాలి, సివిల్ కోర్టు, సో మండల్ లీగల్ కౌన్సిల్ వాళ్ళతో కూడా, మన డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ వాళ్ళతో కూడా మాట్లాడి 2 ప్యానల్ అడ్వకేట్స్ని కూడా ప్రతి సోమవారం మన జిల్లాకి కేటాయించారు. సో ఏదైనా సివిల్ కోర్టు తగాదాలు ఉన్నా కూడా మనం వాటిని కూడా పరిష్కరిస్తున్నాం. అండ్ కొన్ని రెవెన్యూలో ఏమన్నా అడంగల్లో మార్పులు చేర్పులు చేయాలంటే జాయింట్ కలెక్టర్ వరకు కూడా వెళ్లకుండా తహసీల్దార్ స్థాయిలోనే ఎడిట్ చేయడానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ వారు మార్గనిర్దేశకాలు ఇచ్చారు. కాబట్టి అవి కూడా త్వరితగతిన మేము పరిష్కరిస్తాం. సో దీనికి ఒకటే ఏంటంటే, తహసీల్దార్ని, ఆర్డీఓని మేము కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్నాం, అంటే కేస్ బై కేస్ రివ్యూ చేస్తున్నాం. దానివల్ల ఫలితాలు చాలా మటుకు గతంలో పోలిస్తే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇంతకుముందు మనకి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు అట్లీస్ట్ మాకు ఒక 10% తగ్గింది. సో ఇంకా చాలా చేయాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటామని తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.